ఇంకా చిత్రం ఏంటంటే టీవీ5లో ఏం చెప్తున్నారు, ప్రపంచ కప్ని మహిళా క్రికెట్ టీం గెలుచుకోవడానికి లోకేష్ స్ఫూర్తి. నవ్వకండి, మరి నవ్వితే మరి కామెడీ అనుకుంటారు అందరూ. మీరు అలా నవ్వితే అలాగా నవ్వద్దు, చాలా సీరియస్ అది. ఆయన గ్యాలరీలో కూర్చోబెట్టి పాపం ఇలా కొట్టారు కప్పు, లేకపోతే ఇలా ఎక్కడ కొడతారు, అది తప్పు. ఆయన టీవీ5లో ఒక యాంకర్ గారు చెప్తున్నారు, లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తి. ఆ గ్యాలరీలో కూర్చోపోతే ఆ స్ఫూర్తి వాళ్ళకి అందుతుందా, అందకపోతే వాళ్ళు కొట్టగలుగుతారా, వాళ్ళు ఎప్పుడైనా పాపం ప్రాక్టీస్ చేశారా, కొన్ని సంవత్సరాల పాటు జీవితాన్ని దారపోసి ఆడారా, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ త్యాగాలు చేశారా? ఏమీ కాదు. లోకేష్ గారు అక్కడ కూర్చుంటే గ్యాలరీలో ఆయన్ని చూసి కోటాల కప్పు అనుకున్నారు, కొట్టేశారు. నవ్వకండి సార్, నవ్వద్దు. పోనీ ఇంకో అదే టీవీ5లో ఏం చెప్తారు, మోంతా తుఫాను మోకరిల్లింది చంద్రబాబు గారిని చూసి. ఇలా జాకీలు ఎత్తేవాడు, పిట్టల ధరలాగా పొగిడేవాళ్ళు ఉంటే ఎవరికైనా సరే పని ఏం చేయాల్సిన అవసరం ఉండదు కదా. రాసుకోవడానికన్నా సిగ్గులేదు, చూపించుకోవడానికన్నా సిగ్గులేదు, వినడానికి మీకు సిగ్గులేదు. కనీసం తండ్రి కొడుకు ఒరే బాబు మరి ఇలా పొగిడే కంటే సిగ్గేస్తుందని చెప్పొచ్చు కదండి, చెప్పాలి కదా. మళ్ళీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పేపర్లో, క్రికెట్ టీం గెలిస్తే ఆ క్రికెటర్ ఫోటో, తండ్రి కొడుకులు ఫోటోలు, ఇంకెవరి ఫోటోలు లేవు. క్రీడా శాఖ మంత్రులు కానీ వీళ్ళు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో, స్పోర్ట్స్ మినిస్టర్లు వాళ్ళు ఎవరు లేరు. భారత ప్రపంచ కప్పు కొడితే కూడా అందులో కనీసం ప్రధానమంత్రి ఫోటో కూడా ఉండదు. అంటే వాళ్ళ ఇష్టం, మనమేం చేస్తాం, భాగస్వాములు వాళ్ళంతా. ఎంతసేపు పబ్లిసిటీ అయినా. ఇంకా నా దగ్గర ఒక వీడియో కూడా తెచ్చాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్తున్నాడు, ఎవడకు పుట్టిన బిడ్డకి నువ్వు పేరు పెట్టుకుంటావు అని, ఎవడ విజయాన్ని నువ్వు ఓన్ చేసుకుంటావు. క్రికెట్ గెలిస్తే నాదే అంటావు. నేనేం అడుగుతున్నానంటే, నీ స్ఫూర్తితో క్రికెట్ కప్పు కొట్టారు కదా లోకేష్ గారి స్ఫూర్తితో. మీరు వచ్చి పొలాల గట్ల మీద కూర్చుని రైతులకి స్ఫూర్తినివ్వండి. ఎకరానికి 100 బస్తాలు 200 బస్తాలు పండిస్తారు. మీరు వచ్చి ఒక యూనివర్సిటీలో కూర్చోండి ఒక గంట, విద్యాశాఖ మంత్రి కదా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని దాటి స్థాయికి మన వాళ్ళు ప్రతిభ చూపించగలుగుతారు మీ స్ఫూర్తితో. ఎవడు సక్సెస్ అయినా మన అకౌంట్లో వేసుకోవడమే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన కంపెనీలను నేను తెచ్చానంటారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు కడితే నేను తెచ్చానంటాడు. క్రెడిట్ చోరీ. మంచి అయితే మన అకౌంటు, తప్పు జరిగితే పక్కోడి అకౌంటు. దాని భలే ఉంటుంది. అప్పుడప్పుడు ఇదివరకు ఆ జబర్దస్తులు అవి చూసేవారు, కానీ ఈ మధ్యన చూడడం మానేసి ఇవి చూస్తున్నారు. టీవీ5లో కొన్ని వార్తలు. కొన్ని క్రికెట్ని, మహిళా క్రికెట్ని ఆయన కొట్టించాడు కదా లోకేష్ గారు. రేపు నుంచి మిగతా పనులని మానేసి ఈ క్రికెట్ టీములు ఎక్కడ ఆడుతుంటాయో అక్కడికి వెళ్ళి అవన్నీ గెలిపిస్తే కనీసం మన దేశానికి మంచి పరువు వస్తుంది, పేరు వస్తుంది. అలా ఒక జర్నలిజం అనే అర్థమే మార్చేశారండి. పోనీ అక్కడ రాసేస్తున్నారు, చూపించేస్తున్నారు, అరే బాబు మీరు ఆపేయండి రా, మీ పిఆర్ స్టంట్ మనమే తట్టుకోవాల్సిన జనం మనల్ని చూసి నవ్వుతున్నారు అని అనుకోవద్దా?